గత బీఆర్ఎస్ ప్రభుత్వం లాగే కాంగ్రెస్ సర్కార్ కూడా ఎలాంటి అభివృద్ధి చేయడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తార్నాకలోని విజయపురి కాలనీలో బీజేపీ పార్టీ పోలింగ్ బూత్ కోఆర్డినేటర్లు పోలింగ్ బూత్ అధ్యక్షుల సమావేశాన్ని మర్రి కృష్ణారెడ్డి హాల్లో నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ప్రధాని మోదీ గత 10 ఏళ్లలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రపంచంలోని అగ్ర దేశాలతో పోటీ పడే విధంగా చేశారని చెప్పుకొచ్చారు. అందుకే ప్రజలు నమ్మి మళ్లీ మోదీకి అధికారం ఇచ్చారని పేర్కొన్నారు. తనను నమ్మి రెండోసారి గెలిపించిన సికింద్రాబాద్ ప్రజలకు అన్ని విధాలు అండగా ఉండి సహాయ సహకారాలు అందిస్తానన్నారు. తనకు బొగ్గు గనుల శాఖ మంత్రిగా అవకాశం ఇచ్చిన కేంద్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తనకు కేటాయించిన శాఖకు తగిన న్యాయం చేస్తానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మన తెలంగాణ రాజధాని అయినటువంటి హైదరాబాద్ నగరంలో చిన్నపాటి వర్షాలకే ప్రజలు అనేక రకాల ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. ఈసారి ఏదైతే వర్షపు నీటి కాలువలో ఉన్నటువంటి పేరుకుపోయినటువంటి పూడికను తీయాలో అది అరకుర మాత్రమే తీశారు. అది ఓపెన్ నాలాలు కావచ్చు, అండర్ గ్రౌండ్ వర్షపు నీటి కాలువలు కావచ్చు, ఎక్కడ కూడా పూడిక సరిగ్గా తీయలేదు. దాని కారణంగానే చిన్నపాటి వర్షాన్ని కూడా రోడ్ల మీదనే పారుతూ ఉన్నాయి. దాని కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను,